అంత బాగుంది సార్. మళ్ళీ కొత్తగా గ్రాఫాలజీ ఎలా వచ్చింది మళ్ళీ? గ్రాఫాలజీ దీనికి మీకు చెప్పాలి అంటే గ్రాఫాలజీ కొత్త సబ్జెక్ట్ కాదండి. ఇది ఎప్పుడూ పురాతన టైంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అప్పుడు నుంచి జ్యోతిష్యము ఉంది, పామిస్ట్రీ ఉంది, గ్రాఫాలజీ ఉంది. అచ్చా, పామిస్ట్రీ తెలుసు కానీ గ్రాఫాలజీ కూడా ఉందా? ఓకే. అప్పుడు అలెగ్జాండర్ గారికి గురువు గారు అరిస్టాటిల్ ఉన్నారు. అరిస్టాటిల్ గారు సైనికుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ తంబు చూసి సెలెక్ట్ చేసేవాడు. తంబు బాగా ఉంటే వాడిని సెలెక్ట్ చేసేవాడు. ఓకే. తంబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అందువల్లే చిన్న సైన్యమైన అలెగ్జాండర్ గారిది ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేత అయ్యారు. ఈ తంబు యొక్క ఇంపార్టెన్స్ మీకు పురాణాల్లోకి వెళ్తే ఏకలవ్యుడు చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి అనుకొని అప్పుడు ఆయన చూసి నాకు పరిహారంగా తంబు ఇచ్చేయమంటాడు. తంబుకి మన బ్రెయిన్కి సంబంధం ఉంటుంది, మన ధైర్య సాహసాలకి, మన మేనేజ్మెంట్కి, మన ఇన్కమ్ పట్టుకోకుండా అని చాలా మంది అనుకుంటారు. ఆయన మహావీరుడు ఏకలవ్యుడు. ఈ ఏలు పోతే నోటితో వేస్తాడు, కాలుతో వేస్తాడు. అదంతా ఎందుకు, మహాభారతంలో 13వ రోజు 14వ రోజు ఒకసారి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి పాండవ సైన్యాన్ని వికలం చేస్తాడు ఏలు లేకపోయినా. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణుని దగ్గరికి ఎట్టగొట్ట చూడండి ఏకలవ్యుడు తాడ తీస్తున్నాడు అంటే ఆయన ఎట్టగ చేసి మొత్తానికి మట్టు పెడతారు. అవునా? ఏకలవ్యుడు చాలా గ్రేట్. ఈ తంబు పోతే మన బ్రెయిన్ పోతుంది, బ్రెయిన్ మొద్దుబారుతుంది. ఓకే. ఆ తెలివితేటలు తగ్గి ఉంటాయి. ఏకలవ్యుడికి ఒరిజినల్గా ఉన్న తెలివితేటలకి ఈ తంబుకి తీసేయటం వల్ల తగ్గి ఉన్నాయి. అందువల్ల అయినా కూడా మహాభారతంలో 13th 14th డే వస్తాడు. ఒక రోజు వచ్చి ఒక రోజుల్లో యుద్ధం చేస్తాడు కౌరవుల తరపున. చాలా భయంకరంగా ఉంటుంది యుద్ధం. అలా చేసిన తర్వాత ఆయన మొత్తానికి ఇచ్చేస్తారు. లైక్ దట్ అలెగ్జాండర్ గారి గురువు గారు అరిస్టాటిల్ గారు ఇదైతే, ఆయన అరిస్టాటిల్ గారి శిష్యుడు ప్లాటో హ్యాండ్ రైటింగ్ మీద చూసేవాడు. అచ్చా. అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీసు, పైథాగరస్ వీళ్ళంతా ఒక ఇది వచ్చిన వాళ్ళు అనమాట. ఆయన హ్యాండ్ రైటింగ్ చూసి మీ మనిషి యొక్క గుణగణాలు ప్లస్ ఆయన ఒక కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా, అసలు హ్యాండ్ రైటింగు చాలామంది తెలియదండి. ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల సో మెనీ థింగ్స్, జ్యోతిష్యము న్యూమరాలజీ కన్నా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా చాలామంది తెలియదండి. దీనివల్ల మనకి చాలా మనుషుల్లో కావాల్సిన రెక్టిఫికేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అవునా సార్? సార్ నా ఒక్క డౌట్ చెప్పండి. నేను చూశాను, సన్మాన పత్రాలు రాస్తారు కొందరు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్ రైటింగ్, కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదు. అలాగే కోటీశ్వరుడు 1000 కోట్లు ఉంటుంది, వేలు ముద్ర వేస్తారు, చదివేం రాదు, రాయడం ఏం రాదు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? మీరు ఈ సర్టిఫికెట్ రాసేదండి అది గ్రాఫాలజీ కాదండి. చాలామంది మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. అది క్యాలియోగ్రఫీ అండి. అలా రాయకూడదండి. క్యాలియోగ్రఫీ ఆ అక్షరాలు అలా రాయకూడదండి. మీరు చాలామంది పిల్లలు కూడా నాకు తెలిసి ఈ సమ్మర్ హాలిడేస్లో క్యాలియోగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్ అని పంపిస్తుంటారు. అది చేయటం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుందండి. అయ్యో, అది క్యాలియోగ్రఫీ రాయకూడదండి. క్యాలియోగ్రఫీ రాయటం వల్ల S8 లాగా రాస్తారండి. వాళ్ళు క్యాలియోగ్రఫీ వెళ్తే క్లాస్కి వెళ్తే వాడు ఎంత బాగా క్లోజ్గా తిరిగేవాడు కూడా మొనాటస్గా ఎవరితో కలవకుండా అయిపోతాడండి. ఈ హ్యాండ్ రైటింగ్ అంతా కూడా బ్రెయిన్ రైటింగ్ అండి, నాట్ హ్యాండ్ రైటింగ్. బ్రెయిన్తో యొక్క ఐడియాస్, ఈ బ్రెయిన్ ఇచ్చే ఈ సిగ్నల్స్ని మన హ్యాండ్ రూపంలో రాస్తామని. అందువల్ల ఈ క్యాలియోగ్రఫీ రాయటం మంచిది కాదు సార్. ఓకే. చాలామంది సిగ్నేచర్లు, కొంతమంది ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మీరు చెప్పినట్టు ఆయన పేరంతవరకు రాస్తాడు సార్. వాడు చాలా గొప్పగా ఉంటాడు సార్, క్లియర్గా రాస్తారు, వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు సార్. కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పేరు తెలియకుండా ఉండడానికి పేర్లని రాసి సిగ్నేచర్లు కొట్టేసుకుంటూ ఉంటారు. కొట్టేసుకోవటం ఉండడం వల్ల లైఫ్లో చాలా ఇబ్బందులు పడటం. కొట్టేయడం అంటే పేరు రాసేసి ఎవరికి తెలియకుండా కొట్టేసినట్టుగా వెనక్కి రావటం. అవును. సంతకంలో అక్షరాల మీద అక్షరాలు ఓవర్లాప్ గీత గీయటం, వెనక్కి రావటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్ట్రోక్ సిగ్నేచర్లో చేసే ఒక ప్రతి స్ట్రోక్ మన జాతకం మీద, మన జీవితం మీద, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, మన మోటివేషన్ మీద, మన ఇతరులతో ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా అన్ని విషయాలు తెలుస్తాయండి. ఓకే. దానివల్ల సిగ్నేచర్ అనేది చాలా 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 ముఖ్యం అండి.
కాకపోతే మన ఇండియాలో ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి సిగ్నేచర్ ఎవరికి అర్థం కాకుండా రాయాలి అని అనుకుంటారండి. అర్థం కాకుండా రాసిన వాళ్ళ జీవితాలన్నీ అర్థం లేకుండానే ఉంటాయండి. అంటే ఎవరు పెట్టరానియకుండా చేయాలి. అది అంత కష్టంగా ఉన్న సిగ్నేచర్ ఈజీగా పెడతారండి. క్లియర్గా రాసిన సిగ్నేచర్లు ఎవరు పెట్టలేరండి. ఓకే, ఎప్పుడైతే క్లియర్గా సిగ్నేచర్స్ రాస్తారో వాళ్ళు చాలా బాగా ఉంటుందండి. దాంట్లో ప్రతి స్ట్రోకు చాలా జాగ్రత్తగా రాయాలండి. ఓకే, ఓ రైట్. సో మరి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క గ్రాఫాలజీ కానీ న్యూమరాలజీ కానీ దాని పాత్ర ఏంటి? అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను చెప్తుందా, లేదంటే మనిషి యొక్క మానసిక స్థితిని విశ్లేషిస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి సార్. మీకు జ్యోతిష్యం ప్రకారంగా మనం వెళ్ళామండి, జ్యోతిష్యం చూపించుకున్నాం. చూస్తే మీకు ఏలినాడు శని ఉందండి, లేకపోతే అర్ధాష్టం శని ఉంది, శివుడికి పూజ చేయించుకోండి, పరిహారాలు చెప్తారు. పరిహారాలు మనకి శివుడికి అభిషేకము లేకపోతే ఏం చెప్పినా మనం వెళ్తాము, డబ్బులు కడతాము, పంతులు గారు చేస్తారు. అవును, మనం ఏం చేయము. తర్వాత ఇంకో పూజ లేకపోతే హోమమో లేకపోతే పాశుపతమో ఇవన్నీ కూడా పూజారి గారు చేస్తారు, మనం ఉంటాం కదా. ఈ గ్రాఫాలజీ అనేది మనము చేస్తాం. మనము చేయటం వల్ల మనకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ పేరు బాగాలేదు అనుకోండి, చాలామంది పేర్లు బాగుండవు, 95% పేర్లు బాగుండవు. అవునా? ఆ పేర్లో కనుక కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ని గ్రాఫాలజీ ప్రకారంగా ఏ అక్షరాన్ని ఎలా రాయాలి అలా రాయగలిగితే దాని మీ బ్రెయిన్లో ఎఫెక్ట్ ఏర్పడి మీకు సపోజ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, చాలామంది కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉన్నవాడే జీవితంలో బాగా పైకి వస్తాడండి. ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ధైర్యలక్ష్మి. ఇప్పుడు నేను ముస్లిం అండి, ముస్లిం జ్యోతిష్యంలో నేను 2000 మంది క్లాసులు చెప్పాను జ్యోతిష్యం. అసలు మొదటి ప్రశ్న అదే యాక్చువల్లీ మర్చిపోయా. మీరు నన్ను మెస్మరైజ్ చేసి నన్ను అడగకుండా చేశారు దాన్ని. ఒక ముస్లిం అయి ఉండి మీరు చెప్తున్నారు, నేను ఎక్కడ చూసా దక్షిణామూర్తికి పూజ చేసుకోండి ఇవన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి గురుగారు చెప్తున్నారు అని. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.